హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి సెప్టెంబర్ మంత్కి సంబంధించిందండి. 2025 సెప్టెంబర్ మంత్కి సంబంధించిందనమాట. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఈరోజు ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో ఏ దేశం మొట్టమొదటి ర్యాంకు సాధించింది? ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో ఏ దేశం మొట్టమొదటి ర్యాంకు సాధించింది అంటే నార్వే దేశం మొట్టమొదటి ర్యాంకు సాధించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ పంటకు సంబంధించినటువంటి జన్యుపరమైన ఎడిటింగ్ చేసిన కొత్త రకాలను అభివృద్ధి చేసింది? భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ పంటకు సంబంధించినటువంటి జన్యుపరమైన ఎడిటింగ్ చేసినటువంటి కొత్త రకాలను అభివృద్ధి చేసింది అంటే వరి కొత్త రకాలను అభివృద్ధి చేసిందంట. సో అందులో ఈ కొత్త రకాలకు కమల, పూస, DST1 వరి అనే పేర్లు పెట్టడం జరిగింది. ఈ కొత్త రకాలకు కమల, పూస, DST1 వరి అని పేర్లు పెట్టడం జరిగింది. సో ఇవైతే ఒత్తిడిని ఎక్కువగా తట్టుకొని శక్తిని కలిగి ఉంటాయన్నమాట. సో ఎక్కువ దిగుబడిని కూడా ఇస్తాయి, వాతావరణపరమైన సర్దుబాట్లు చేసుకోగలుగుతాయి అన్నమాట. ఈ కొత్త రకాలకు కమల, పూస, DST1 అనే పేర్లు పెట్టడం జరిగింది. ఇవి ఒత్తిడిని ఎక్కువగా తట్టుకునే శక్తిని కలిగి ఉండి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి, వాతావరణపరమైనటువంటి సర్దుబాట్లను కూడా చేసుకోగలుగుతాయంట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి 1.5 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే చికిత్సలు 2025 మే 5వ తేదీ నుండి ఏ ఆసుపత్రిలోనైనా తక్షణమే సహాయం పొందేందుకు ప్రభుత్వం ఆమోదించింది. అయితే అది ఏ రకమైన పద్ధతిలో ఆమోదించడం జరిగింది? దేశంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి 1.5 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే చికిత్సలు 2025 మే 5వ తేదీ నుంచి ఏ ఆసుపత్రిలోనైనా తక్షణమే పొందేందుకు ప్రభుత్వం ఆమోదించింది. అయితే అది ఏ రకమైన పద్ధతిలో అంటే నగదు రహిత క్యాష్లెస్ పద్ధతిలో ఆమోదించడం జరిగింది. సో ఏంటి అంటే రోడ్డు ప్రమాద బాధితులలో ఆరోగ్య బీమా లేనివారు 1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్సలను పొందేందుకు రోడ్డు ప్రమాద బాధితుల పథకం 2025 కింద ఈ అనుమతి లభించింది. రోడ్డు ప్రమాద బాధితులలో ఆరోగ్య బీమా లేని వారు 1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్సలను పొందేందుకు రోడ్డు ప్రమాద బాధితుల పథకం 2025 కింద ఇదైతే అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గింది? ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గింది అంటే లేబర్ పార్టీ. నెక్స్ట్ వన్ 2025 మే నెల నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక యాప్ను తొలగించింది. అయితే అది ఏ యాప్? 2025 మే నెల నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక యాప్ను అయితే తొలగించిందంట. అది ఏ యాప్ అంటే స్వైప్ యాప్ను తొలగించడం జరిగింది. నెక్స్ట్ వన్ రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో మొట్టమొదటి సింధులోయ నాగరికత నాటి స్థలంగా భావిస్తున్నటువంటి ఏ ప్రాంతాన్ని కనుగొన్నట్లు ఇటీవల పురాతత్వవేత్తలు ప్రకటించడం జరిగింది? రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో మొట్టమొదటి సింధులోయ నాగరికత నాటి స్థలంగా భావిస్తున్నటువంటి ఏ ప్రాంతాన్ని కనుగొన్నట్లు ఇటీవల
పురాతత్వవేత్తలు ప్రకటించడం జరిగింది. అంటే రథాదియ రీదేరి అనే ప్రాంతాన్ని ప్రకటించడం అంటే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల మేఘాలయలో పవిత్ర బెడింక్లామ్ ఉత్సవాన్ని జరుపుకున్నారు. అయితే ఏ తెగ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటుంది? ఇటీవల మేఘాలయలో పవిత్ర బేడింక్లామ్ ఉత్సవాన్ని జరుపుకున్నారు. అయితే ఈ బేడింక్లామ్ అనే ఉత్సవాన్ని ఏ తెగ వారు జరుపుకుంటారు అంటే నార్ లేదా జైంతియా తెగ అనేవారు జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి గాను నెల్సన్ మండేలా బహుమతిని ఐక్యరాజ్య సమితి డాక్టర్ కెన్నెడీ ఒడెడీకి ప్రకటించడం జరిగింది. అయితే ఈ బహుమతిని ఎన్నేళ్లకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది? 2025 సంవత్సరానికి గాను నెల్సన్ మండేలా బహుమతిని ఐక్యరాజ్య సమితి డాక్టర్ కెన్నెడీ ఒడెడీకి ప్రకటించింది. అయితే ఈ బహుమతిని ఎన్నేళ్లకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వడం జరుగుతుందంట. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఇవ్వడం జరుగుతుందంట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ నోట్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ. లవ్ యూ. కీప్ వాచింగ్.